రాక 3 రోజులు హాలిడే పెట్టి హాస్పిటల్‌కి వస్తే వర్క్ అయితే చాలా పెండింగ్ అయితే పడింది. అందులో జనాలు కూడా ఫుల్ రష్ అయ్యారు. జనాలు వస్తే వచ్చారు. మనకైతే ఆకలైతుందని చెప్పేసి నేనైతే ఫస్ట్ కర్రీ తెచ్చుకొని బయటికెళ్ళి కర్రీ తెచ్చుకొని తిన్నాననమాట. తిన్న తర్వాత ఆఫ్టర్‌నూన్ అలా బయటికెళ్ళి నేను మస్ట్ లోపలికెళ్ళి వర్క్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి నేను లోపలికైతే ఎళ్తున్నాననమాట. ఇంకా మధ్యాహ్నం నుంచి ఫుల్ వర్క్ అయితే బిజీ ఉంటుంది. డైలీ ఆఫ్టర్‌నూన్ టైంలో ఖాళీగా కూర్చునేవాళ్ళం. ఈరోజైతే ఫుల్ వర్క్ అయితే పడింది. వర్క్ కంప్లీట్ చేసి ఇలా బయటికెళ్ళామనమాట. చాయ్ తాగడానికి ఇలా రిలాక్స్ కానీకి తలనొప్పి తీస్తుందని చెప్పేసి. ఒక సింగిల్ చాయ్ అయితే తీసుకొని మేమైతే ఇలా రిలాక్స్ అయితే అయ్యాము. వర్షం అయితే ఫుల్‌గా పడింది. కొంచెం వర్షం తగ్గాక మేమెళ్లి మిస్టర్ చాయ్ దగ్గర చాయ్ అయితే తీసుకొని తాగామనమాట. ఇంకా ఫైనల్‌గా అయితే డ్యూటీ అయితే అయిపోయింది. నేను ఇంకా రిటర్న్ బ్యాక్ ఇంటికెళ్తుంటే పెట్రోల్ కొట్టించుకుందామని చెప్పి ఆగాను. పెట్రోల్ కొట్టించుకొని ఇంకా వర్షం చూడండి ఎలా పడిందో. రోడ్ల మీద నీళ్ళైతే చాలా నిలిచిపోయాయి. మన బొమ్మ మనకే కనపచ్చేలాగా రిఫ్లెక్షన్ అయితే అవుతుందనమాట. ఇంక నేను స్లోగా మెల్లిగా జాగ్రత్తగా అయితే వెళ్తున్నాననమాట. ఇంకెందుకంటే ఈ వర్షానికి జారి కింద పడితే మళ్ళీ హాస్పిటల్‌లో చూపించుకోలేము. ఇంకా ఉంటాం వల్ల రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ బాయ్. ఉంటాం. మళ్ళీ మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.